బాయ్స్ రెడీగుండండి. నీ యవ్వ ఆర్‌సీబీతో మ్యాచు మనకు ఒట్టిగానే 2 పాయింట్లు వచ్చినట్టే. నీ యవ్వ లాస్ట్ మ్యాచ్ ఎలా పిసికామో ఈ మ్యాచ్ కూడా అలానే పిసకాలి. వాళ్ళని ఒట్టిగానే ఇంటికి పంపించాలి. బాయ్స్ మనం ప్లే ఆఫ్స్‌కి వెళ్ళకపోయినా పర్లే. నీ యవ్వ ఈ కేకేఆర్‌ని మాత్రం ఒట్టిగానే పిసకాలి. మనం ఫస్ట్ పాయింట్స్ టేబుల్‌లో లాస్ట్ నుంచి ముందుకు వెళ్తే చాలు. నీ యవ్వ లాస్ట్ ఉంటే అదేదో ఒక మాదిరిగా అనిపిస్తుంది. అరే నాకు అలానే అనిపిస్తుంది విరాట్ బ్రో. నీ యవ్వ ఎలాగైనా ఈ మ్యాచ్ గెలిచి మనం ముందుకు వెళ్ళాలి. అరే మనం ఈ మ్యాచ్ నుంచి వరుసగా గెలిస్తే ప్లే ఆఫ్స్ అవకాశాలు అయితే మెరుగ్గానే ఉన్నాయి. అరే ఇక్కడ నుంచి మనం ఎస్ఆర్హెచ్ ని ఫాలో కావాలి. నీ యవ్వ వచ్చిన వాళ్ళు వచ్చినట్లు దంచుకుమ్మాలి. ఏమంటావు విరాట్ బ్రో? అరే మనం ఎంత మంచి బ్యాటింగ్ ఆడినా మన బౌలర్స్ మాత్రం చెత్త బౌలింగ్ వేస్తున్నారు. అందుకే మనం పాయింట్స్ టేబుల్ లాస్ట్ లో ఉన్నాము. బాయ్స్ నేనైతే మీకు ముందే చెప్పాను. నీ యవ్వ లక్నోతో ఓడిపోయినా పర్లే, ఢిల్లీతో ఓడిపోయినా పర్లే. మనం ఆర్సీబీతో మాత్రం గెలవాలని. గంభీర్ బ్రో జర లైక్ తీసుకో. నీ యవ్వ నీకు ఎలాంటి బ్యాటింగ్ కావాలన్నా, ఎలాంటి బౌలింగ్ కావాలన్నా ఈ నరైనా ఉన్నాడు. ఒట్టిగానే చేసి పడేస్తా మరి. అరే నీ మీద నాకు నమ్మకం ఉంది నారాయణ బ్రో. నువ్వు మంచిగా బ్యాటింగ్ ఆడతావనేసి, అలాగే మంచిగా బౌలింగ్ వేస్తావని. లాస్ట్ మ్యాచ్లో చూసావు కదా, నీ యవ్వ నువ్వు సెంచరీ కొట్టావు కానీ మ్యాచ్ ఓడిపోయాం. ఒక్కోసారి ఎలా జరుగుతుంది, అలాంటి జరగకుండా ఉండాలని హెచ్చరిస్తున్నా. అరే మీరైతే ఎవరు భయపడకండి. ఈ మ్యాచ్ గెలిచేది మనమే. నీ యవ్వ ఒట్టిగానే పీకి పడేస్తాం మరి. అరే మ్యాచ్ జరిగేది ఎక్కడ అనుకుంటివి? నీ యవ్వ మన హోమ్ గ్రౌండ్లో. మనవల్ని ఎవరు ఆపేది మరి. అరే నువ్వు చెప్పింది కరెక్ట్ రింకు బ్రో. నీ యవ్వ మన హోమ్ గ్రౌండ్లో మనవల్ని ఎవరు ఆపేది మరి. ఒట్టిగానే పీకి పడేస్తాం మరి ఆర్సీబీని. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకు గురు.